జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అప్పుల బాధలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన తంత్రం చెప్తాను, మంత్రం కూడా చెప్తాను. మీకు మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకేనా? అది ఎలా చేయాలి, ఏంది అనే పూర్తి వివరాలు చెప్తాను. వీడియో చూసి మీరు పూర్తిగా చేసుకొని లైఫ్ని అనేది చేంజ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఇది చేయవచ్చు. ఓకేనా? ఇది ఇది ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇది మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఇది మొదలుపెట్టాలి. లేదంటే అమావాస్య రోజు కూడా మొదలుపెట్టొచ్చు. పౌర్ణమి రోజు కూడా మొదలుపెట్టొచ్చు. ఈ 4 చెప్పాను కదా! ఈ 4 దాంట్లోనే మొదలుపెట్టాలి. వేరే దాంట్లో మొదలుపెట్టొద్దనమాట. ఓకేనా? ఈ వారాలల్లో మొదలుపెట్టుకుంటే మనకు మంచిగుంటది. తిథి, అమావాస్య ఓకేనా? లేదు మనకు పౌర్ణమి తిథి రోజు కూడా మొదలుపెట్టుకోవచ్చు. చాలా మంచిదనమాట. ఇది ఎలా చేయాలంటే దీనికి సంబంధించిన మెయిన్ ఏంటంటే బిల్వపత్రం తెచ్చుకోవాలి. కావాల్సిన ఐటెం ఏంటంటే బిల్వపత్రం. ఓకేనా? బిల్వపత్రం తీసుకొని ఒక తేనె సీసా అనేది తెచ్చుకోండి. మీరు ఇంట్లో అయినా చేయొచ్చు, లేదంటే గుడిలో కూడా చేయొచ్చు. ఇదే విధానంగా మీ వీలుని బట్టి మీరు చేయొచ్చు. ఇది ఏం చేయాలంటే మనకి ఆ బిల్వపత్రం మీద కొంచెం తేనె అనేది వేయాలి. ఓకేనా? తేనె అనేది వేసి మీ ఇంట్లో శివలింగం ఉంటుంది కదా, శివలింగం ఉంటే శివలింగం ముందు పెట్టండి. ఓకేనా? పెట్టేసి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు చదువుకోవచ్చు. ఆ మంత్రాన్ని చెప్తున్నాను, రాసుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మి అగచ అగచ మమ హృదయం శిరం త్రిష్ట కురు కురు స్వాహ. ఇది మంత్రం అన్నమాట. దీనికి పెద్ద నియమాలు అనేది ఏం లేదు. ఓకేనా? ఇది 16 గురువారాలు కానీ 16 మంగళవారాలు కానీ లేదా 16 శుక్రవారాలు కానీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అని అనుకుంటే రెగ్యులర్గా చేయాలనుకుంటే కూడా రెగ్యులర్గా చేయొచ్చు అనమాట. 41 డేస్ చేయాలి. ఓకేనా? లేడీస్కి వీలు కాదు కదండి అంటే 7 డేస్ వదిలేయండి. ఓకేనా? 7 డేస్ వదిలేసి మళ్ళీ తర్వాత మొదలు పెట్టుకోండి. అంటే 21 రోజులు మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చినాక మళ్ళీ ఒక 21 రోజులు చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసేటప్పుడు మాత్రం ఓకేనా? ఏ రోజు అయితే చేస్తారో ఇప్పుడు వారాలు వీక్స్ ఉంటుంది కదా, వీక్స్ చేసేటప్పుడు ఆ వీక్ అంతా కూడా మాంసాహారం తినొద్దు. ఓకేనా? మాంసాహారం తినకుండా చేయండి, చాలా బెటర్ ఉంటుంది. ఇలా తింటాను అనుకుంటే అది మీ ఇష్టం, తింటే తినొచ్చు. కానీ తినకుండా చేస్తే శుద్ధిగా చేస్తే చాలా బెటరు, మంచిది. ఓకేనా? మిగతా వారాలు కూడా అంతే. ఇప్పుడు మనం 41 డేస్ అనుకున్నాం కదా, సేమ్ అది కూడా అంతే. తినకుండా చేస్తే చాలా బెటరు. ఒకవేళ తింటంటే మీ ఇష్టం. ఓకేనా? ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. చేతిలో బిలపత్రం తీసుకొని కొంచెం తేనె వేసి శివలింగం ముందు పెట్టాలి ఇంట్లో. ఓకేనా? ఇంట్లో వీలు కాదు, శివలింగం లేదు అని అనుకుంటే, ఇంట్లో వీలు కానప్పుడు బయట చేస్తాను అని అనుకుంటే రాగి చెట్టు దగ్గర సేమ్ ప్రాసెస్. బిలపత్రం తీసుకోవాలి. 3 ఆకులు ఉంటే 3 ఆకుల మీద కూడా కొంచెం కొంచెం తేనె అనేది వేయాలి. వేసి చెట్టు దగ్గర పెట్టేసేయాలి. చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టుకొని చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవాలి. 5 తిరుగుతారా, ఎన్ని తిరుగుతారా అనేది మీ ఇష్టం. ఓకేనా? 27 తిరిగితే చాలా మంచిది. ఓకేనా? ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. ఓకేనా? చెట్టు చుట్టూ తిరుగుకుంటా 108 సార్లు 108 సార్లు జపం అనేది చేసుకోవాలి. ఇంట్లో కూడా జపం అనేది చేసుకోవాలి 108 సార్లు. ఇంట్లో చేస్తే ఇంట్లో, బయట చేస్తే బయట. సేమ్ ప్రాసెస్. తేనె తీసుకోవాలి, బిలపత్రం తీసుకోవాలి, కొంచెం తేనె వేసేసి అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసి 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ రెగ్యులర్గా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ 11 రోజుల నుంచే వస్తుందన్నమాట. మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు. అన్ని విధాలు కూడా మీకు మంచిగా ఉంటాయి. అనుకున్న పనులు కూడా జరుగుతుంది. ఓకేనా? చాలా అద్భుతమైన తంత్రం, పురాతనమైన తంత్రం. తొందరగా జరిగేటివి కూడా ఇంకా ఉంటాయి కొన్ని. కాకపోతే దానికి కొంచెం రిస్క్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అది కూడా చెప్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. జై గురుదత్త.